హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్సి కలెక్షన్స్. ఇప్పుడు హతజోడి పార్ట్ 3 చేస్తున్నామండి మనం. మీరు గతంలో చూడనట్లయితే మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూడండి ఎస్ఆర్సి కలెక్షన్స్. ప్లీజ్ అండి మమ్మల్ని మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఈ ఒరిజినల్ హతజోడిని మీకు చూపించడానికి చాలా కష్టపడ్డామండి. మధ్యప్రదేశ్లోని ఒక ఫారెస్ట్లోకి వచ్చామండి, డీప్ ఫారెస్ట్లోకి 2 నుంచి 3 కిలోమీటర్ల లోపలికి వచ్చామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి, డే కూడా అయిపోయింది. ఈ సాయంత్రం అండి, ఇది సాయంత్రంగా చీకటి పడే సమయానికి వచ్చిందండి హతజోడి. మీరు చూస్తున్నారండి హతజోడి, ఇది పెద్ద హతజోడి అండి. ఇది బయట చూసి మోసపోవద్దండి. ఎస్ఆర్సి కలెక్షన్స్ మీకోసం ఇంత కష్టపడి ఈ మధ్యప్రదేశ్ వచ్చి ఈ హతజోడిని మీకు లైవ్లో చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడి వరకు రావడం జరిగిందండి. ఈ హతజోడి ఇప్పుడు నకిలీ హతజోడిని కూడా నేను మీకు చూపించే మార్గం చేస్తానండి. నకిలీ హతజోడిని హతజోడి ఈ విధంగా ఉంటుందండి. ఇది ధనాకర్షణకు, బ్లాక్ మ్యాజిక్, చేతబడి ఇట్లాంటి ఏం చేసినా కానీ పారకుండా ఉంటాయండి. ధనాకర్షణ కలుగుతుంది, శత్రునాశనం అవుతుంది, ముఖ్యంగా పితృదోషం కూడా పోతుందండి. ఇది వాటర్లో కడుగుతున్నామండి. నర్మదా రివర్ పక్కన ఉన్నటువంటి వాటర్ ఇది. ఈ చిన్న పాయ నుంచి వస్తుంది. ఇట్లా నీరు ప్రవహించే ప్రాంతంలో మాత్రమే హతజోడి దొరుకుతుందండి. ఇది చూడండి, చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి, వాటిని పీకొద్దండి. ఇది మనం చాముండా దేవత యొక్క రూట్ అని చెప్పుకున్నామండి. దీన్ని పీకేటప్పుడు ఖచ్చితంగా మనం వనదేవతని ఖచ్చితంగా ప్రార్థించాలండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఇది హతజోడి అంటే మామూలు మొక్క కాదండి, ఇది దేవత యొక్క స్వరూపం. ఇది ఇప్పుడు ఈ హతజోడిని ఎలా వాడాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. చూడండి, ఇది సింధూరంలో వేసినటువంటి హతజోడి అండి. చోటే హతజోడి, చిన్న హతజోడి అండి. ఇది ఎస్ఆర్సి కలెక్షన్స్లో మీకు అందుబాటులో ఉందండి. దీన్ని ఎలా వాడాలి అనేది ఇంకా మీకు పూర్తిగా మీకు ఎవరైతే దీనిని తీసుకుంటారో వాళ్ళు చెప్తామండి. ఇది హనుమాన్ సింధూర్ అండి. ఈ సింధూర్లో వేసి పూజ గదిలో పెట్టాలండి. మీరు చూసేటువంటిది హతజోడి అని చెప్పేసి బయట నెట్లో వాటిల్లో మోసం చేసి అమ్ముతున్నారండి. అది ఒరిజినల్ హతజోడి కాదండి. ఇప్పుడు మీకు నేను ఏదైతే చూపించానో అది మాత్రమే ఒరిజినల్ హతజోడి అండి. ఇది నకిలీ అండి. దీని మీద ఒక కేసు కూడా అయిందండి, ఇట్లా హతజోడి అని చెప్పి అమ్ముతున్నారండి అని కేటుగాళ్ళు. ఇది నకిలీ హతజోడి అండి, దీన్ని కొని మోసపోకండి. ఇది దాని మీద కేసు అయినటువంటి వైనం ఇది చూడండి పేపర్లో. ఈ హతజోడి కావాల్సిన వారు ఎస్ఆర్సి కలెక్షన్స్కి సంప్రదించండి. ఒరిజినల్ హతజోడి ఇస్తామండి. చూడండి, చిన్న హతజోడి మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి సేకరించినటువంటి హతజోడి అండి. ఇది చిన్న హతజోడి అండి. ఇది చూడండి, ఇవి పెద్ద హతజోడి అండి. ఇది చూడండి, ఇంకో హతజోడి ఉండి చాలా పొడవుగా ఉంటుందండి, చాలా పెద్దదండి హతజోడి. ఇది చాలా పొడవుగా ఉన్నటువంటి హతజోడి. ఇది చూడండి హతజోడి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు హతజోడిని ఎలా వాడాలనేది మీకు చెప్తానండి. దీనికి ఒక చిన్న మంత్రం కూడా ఉంటుందండి. ఇది ఓపెన్గా చెప్పేది కాదు. ఎవరైతే మా దగ్గర తీసుకుంటారో వాళ్ళకి మేము పర్సనల్గా చెప్తామండి. ఇది హనుమాన్ సింధూర్ అండి. హనుమాన్ సింధూర్ పోస్తున్నామండి. ఇందులో 2 చిన్న హతజోడీలు పెట్టి బాక్స్లో దీన్ని పూజ గదిలో పెట్టుకోవాలండి. దీనివల్ల ధనాకర్షణ కలుగుతుంది, శత్రునాశనం జరుగుతుంది, బ్లాక్ మ్యాజిక్, చేతబడి ఇట్లాంటివి అస్సలు పారవండి. అండ్ పితృదోషం పోతుందండి. ఇంట్లో వాస్తు దోషం ఏమైనా ఉన్నా కానీ ఇది దాన్ని నివారిస్తుందండి. అంటే ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా చూస్తుంది. ఇది మనలో ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, మంచి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది. ఎటువంటి కాని పనులు కూడా, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న పనులు కూడా మీరు పూజ చేసుకున్నట్లయితే దీనిని పూజ గదిలో పెట్టుకొని ఇది 1 నుంచి 2 నెలల్లోనే మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. మంచి రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే హతజోడి అంత పవర్ఫుల్ అండి. మీరు పూజ గదిలో పెట్టుకొని చేసుకోవచ్చండి. నేనైతే హనుమాన్ సింధూర్ పోస్తున్నానండి పూజ గదిలో పెట్టడానికి. చిన్న హతజోడి ఇప్పుడు మనం కొండ నుంచి స్వయంగా తెచ్చినటువంటి హతజోడి అండి. ఇది చూడండి. ఈ ప్రోడక్ట్ కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేయండి. అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా కష్టానికి మీరు ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల మీకు పోయేదేం లేదండి, ఒక లైక్ కొట్టడం వల్ల, ఒక షేర్ చేయడం వల్ల. కాకపోతే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.